కాకినాడ ఉంది. చాలా చాలా బాగా చేశాడు. నేను యాక్చువల్గా ఈ అమ్మాయి గురించి ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎంక్వైరీ చేశాను. ఎవరు ఇంత మెచ్యూర్డ్గా చేశాడంటే రికార్డింగ్ బాగా చేశాడు, కానీ రిలీఫ్ ఉండాలి, మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి అన్ని చోట్ల చేయకూడదు. బట్ మొత్తం చేసాడు. సినిమా బోర్ కొట్టకుండా ఉండాలంటే, ల్యాగ్స్ కనిపించకుండా ఉండాలంటే ఆ బేబీ సినిమా మంచిది. అది అందులో విజయ్ దేవరకొండ బ్రదర్ యాక్ట్ చేయటం కూడా అతనికి కూడా ప్లస్ అయింది. అతనికి ఒక మంచి సినిమా అయింది. అందుకు ఏదో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా చేశాడు. దాని తర్వాత సినిమా కాబట్టి ఇట్స్ ఎ ప్లస్. ఇప్పుడు అందరూ ఆచితూచి చేస్తున్నారు ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ కంగారు పడిపోకుండా చేస్తున్నారు యాక్చువల్గా. ఈ సందర్భంలోనే అన్నాను, చిరంజీవి గారు అబ్బాయి కంగారు పడిపోతాడు అని చెప్పేసి అన్నారు. గేమ్ చేంజర్ నేను 10 నిమిషాలు కూడా చూడలేకపోయాను నేను. అది ఓకే, సినిమాలు ఎందుకు బాగుంటాయి ఎందుకు బాగోలేదు అనేది నిదర్శనం అదే. లేదా అతని మీద ఎందుకు కోపం ఉంటుంది, అతని మీద ఎందుకు స్పెషల్గా ఎందుకు కోపం ఉంటుంది. నాకు బన్నీ అంతే, చెర్రీ ఇతను కూడా అంతే నాకు చిన్నప్పటి నుంచి. సో కంగారు పడి శంకర్ అని వెళ్ళాడు. అది చెత్త సినిమా బిగినింగే ఒక ఫైట్ ఏంటో చూసాను అందులో, అమెజాన్లోనూ నెట్ఫ్లిక్స్లోనూ చూసి 10 నిమిషాలు నేను చూడలేను. నా బ్రెయిన్ పాడైపోద్ది నాకు.